హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఐ విత్ రైడ్స్. ఇవాళ మనం కీ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటో తెలుసుకుందాం. జనరల్గా మీరు గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రాంప్ట్ ఇస్తే మీ రెస్పాన్స్ కూడా చాలా గుడ్ క్వాలిటీ ఆఫ్ రెస్పాన్స్ వస్తుందన్నమాట. సో ప్రాంప్ట్ క్వాలిటీ బేస్ చేసుకుని మీకు ఎల్ఎల్ఎం ప్రొవైడ్ చేసే రెస్పాన్స్లో క్వాలిటీ వేరీ అవుతూ ఉంటుంది. జనరల్గా మనం గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రాంప్ట్ ఇస్తే కనుక మోడల్ హాల్యూసినేషన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. సో మనకి 5 కీ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకొని మనం ప్రాంప్ట్ కనుక రాస్తే మనం జనరల్గా గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రాంప్ట్స్ రాస్తాం. సో ఈ 5 కీ ఎలిమెంట్స్ ఏంటి అంటే ఇంటెంట్, క్లారిటీ, ఆడియన్స్, ద ప్రాంప్ట్ ఎలిమెంట్స్ అండ్ ద కాంటెక్స్ట్. సో ఇంటెంట్ అంటే ఏంటి అంటే మీరు ఎందుకు ప్రాంప్ట్ రాస్తున్నారు, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ రైటింగ్ యువర్ ప్రాంప్ట్. సో దీన్ని మనం ఇంటెంట్ అంటాం. రెండో విషయం ఏంటి అంటే మనకి క్లారిటీ, మీరు ఎంత క్లారిటీగా ప్రాంప్ట్ని రాస్తున్నారు. మీరు ప్రాంప్ట్ రాసేటప్పుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అండ్ దెన్ క్లియర్గా బౌండరీస్ సెట్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే దీన్ని ఫాలో అవుతారో మీ ప్రాంప్ట్ క్లారిటీ బాగుంటుంది. థర్డ్ విషయం ఏంటంటే ఆడియన్స్, మీరు ఎవరి కోసం రాస్తున్నారు ప్రాంప్ట్. సో మీరు ప్రాంప్ట్ రాసిన తర్వాత ఎల్ఎల్ఎం ప్రొవైడ్ చేసే రెస్పాన్స్ని ఎవరు కన్జ్యూమ్ చేస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రాంప్ట్ రాయాలన్నమాట. ఫోర్త్ విషయం ఏంటంటే ప్రాంప్ట్ ఎలిమెంట్స్. సో ఈ ప్రాంప్ట్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే మీ టోన్ ఆఫ్ ద ప్రాంప్ట్, స్టైల్ ఆఫ్ ద ప్రాంప్ట్ అండ్ దెన్ మీకు రెస్పాన్స్ జనరేట్ అయ్యేటప్పుడు మీకు ఎన్ని వర్డ్స్లో రెస్పాన్స్ కావాలి, మీరు రెస్పాన్స్ని ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది ఫార్మల్ టోన్లో కావాలా, ఇన్ఫార్మల్ టోన్లో కావాలా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అవుట్పుట్ మనకు వస్తుంది కదా, దీన్ని ప్రాంప్ట్ ఎలిమెంట్స్ అంటారు. అండ్ ఫిఫ్త్ విషయం ఏంటంటే కాంటెక్స్ట్. సో ఈ కాంటెక్స్ట్ ఏం చేస్తుందంటే మీ రెస్పాన్స్ని ఎన్రిచ్ చేస్తుంది. సో మీరు ఒక కాంటెక్స్ట్ ఇస్తే ట్రావెల్ కానీ, లేకపోతే హాస్పిటాలిటీ, లేకపోతే ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఇలా మీరు ఏదైనా ఒక కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేసి ఈ కాంటెక్స్ట్లోనే నాకు రెస్పాన్స్ జనరేట్ చేయంటే మోడల్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఆ కాంటెక్స్ట్ దృష్టిలో పెట్టుకుని రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది. సో ఈ 5 కీ ఎలిమెంట్స్ పెట్టుకుని మనం ప్రాంప్ట్ రాస్తే మనం ఎప్పుడు కూడా గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రాంప్ట్స్ రాస్తాం. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలంటే మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.